మీరు అందరు అంటున్నారు కదా గంగుతో వీడియోలు ఎందుకు చేస్తలేవు, గంగుతో వీడియోలు ఎందుకు చేస్తలేవు అని. ఈ రోజు నేను మీ అందరికి చూపిస్తాను అనమాట గంగ ఏం చేస్తుండో. వచ్చారు నా గొంతు మోషన్ అని చెప్తుంటే పోతానికి మళ్ళీ వస్తేరేమన్నా నిజంగా రాబోయే బొందలాడ వినం రాబో ఆయన చచ్చిపోతే పక్క కాకి ముట్టలేదు ఆయన పోయి దండాలని తింటానే ఉంటుంది. ఇన్ని రోజులు మీరు అందరు అంటున్నారు కదా గంగుతో వీడియోలు ఎందుకు చేస్తలేవు, గంగుతో వీడియోలు ఎందుకు చేస్తలేవు అని. ఈ రోజు నేను మీ అందరికి చూపిస్తాను అనమాట గంగ ఏం చేస్తుండో, ఎందుకు చేస్తలే వీడియోలు, ఎందుకు వస్తలేడు వాళ్ళ దగ్గరికి అన్ని చెప్తే ఈ రోజు నేను. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మొత్తం చెడగొడతారు. పక్కన ఇద్దరు ఉన్నారు, ఒకటే చెడగొడతారు. అంటే తాపిస్తారు, లేకపోతే తిరిగిపిస్తారు, పబ్లిక్ తీసుకోవతారు, మొత్తం చెడగొడతారు. చెప్తున్నా కదా ఆయన ఆ మనిషి అట్లా లేకుండే ఆయన పక్కన ఉన్న వాళ్ళనే అట్లా తయారయ్యాడు. సో కానీ నేను చెప్తున్నా కదా డైరెక్ట్ వచ్చిన, నేను డైరెక్ట్ ఇంకా లోపల కూడా పోలే, డైరెక్ట్ వచ్చిన. సో నేను ఇప్పుడు కూడా చూపిస్తున్నా. నాకు ఒక స్నాప్ వచ్చి నాకు మా ఆయన ఒక స్నాప్ పంపిండు, చూపిస్తే ఏం చేస్తుందా వీడియోలో చెప్తుంటే చెప్పి వీడియోలా మొక్కలు చూపేరి మొక్కలు చూపి అన్న మొక్కలు చూపి చెడగొడుతున్నా తాగుతా ఏం తాగుతున్నా ఈయన కలిసి పొద్దుగా నిండా ఆడిస్తున్నా చూపి ముఖం చూపి ముఖం చూపి మొన్న కొట్టినావా చూపి చూపి నేనే చెప్పినా కదా వీడియో అనిపిస్తుందంటారా చాలా రూమ్ లో కూడా నాకు అద్దాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నెత్తికుని ఎందుకన్నా కష్టపడతారా ఆయన కూడా అందరు ఇప్పుడు ఏమనుకుంటారు నాకైనా వస్తలే వీడియోలకి మీరు చెడగొడుతున్నారు. టైం ఎంత అవుతుందిరా ఓవర్ చేయలేదు నాకు చెప్తున్నా, నాకు ఎవరు ఫోన్ చేయలేదు, నాకు ఎవరు చేయలేదు. ఫ్రెండ్స్ నేను చెప్తున్నా బాపుకి పొద్దున్న గిరి పెట్టుకుని అన్నా నీకు అంటే ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నా బాధ అనిపిస్తుంది తెలుసా. నిజంగా చెప్తున్నా ఇవాళైతే నా చైన్ కూడా దొంగతనం చేద్దామని చూసారు వీళ్ళిద్దరు. బాధ అనిపిస్తుంది. ఈ అడ్డమైన ఆల్కహాల్ తీసుకొచ్చి నా గొంతులో వచ్చారు, నా గొంతు మోషన్ అని చెప్తుంటే ఇంటర్నెట్ అదవద్దు అది ఈ నవ్వు గుమ్మ అయిపోయింది. పప్పులు ఏం చేస్తాడు ఫ్రెండ్స్, పప్పులు ఏదిరా పోయినది మ్యాడ్ పప్పులు ఏం చేస్తాడు ఫ్రెండ్స్ చెప్పండి మీరు. తీసుకోవద్దు పప్పులకి ఆయన కదే చెప్తుండు. నేను సగం చెడగొడుతున్నా అంటే వీళ్ళిద్దరే, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా నన్ను మస్తు చెడగొడుతున్నారు. ప్రమోషన్ చేస్తున్నా నీకైనా 10-12 పెళ్ళిళ్ళు నాకైనాయి. చూడు చూడు నాకు పైన అంట ఏం అర్థమవుతుంది ఎన్న బద్దలు ఆడుతున్నారు. నువ్వు స్ప్రైట్ తాగు స్ప్రైట్ తాగినా తాగదే నువ్వు చూస్తున్నావు మీరు నన్ను ఖరాబ్ చేయాలని ఒకటే. ఎందుకంటే ఇళ్ళ వాళ్ళ బాధపడుతున్నావు నువ్వు ఎందుకు ఎందుకు తాగుతున్నావు? నీకు బాగా ఒకటి తాగిపిస్తాం లేదా ఒక్క మాట చెప్పి ఇప్పుడు లేదా అడుగు షేర్ మేము నోట్లో పెట్టి తాగంటున్నామా ఆయనకి 7 గంటలకి 8 గంటల కాలేజ్ పోయి వచ్చి నేను మంచిగా చదువుకుంటున్నా. నన్ను డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తున్నా ఫుల్ డిస్టర్బ్. మేము పొద్దుగాల టిఫిన్ కట్టుకొని మా పని మేము వేసుకున్న షర్ట్ కూడా నాదేనా వద్దనా పాపం ఆయన కొట్టి
ఆయన మీద అంటే ఒట్టేస్తే చచ్చిపోతారు. అరే నేను నిజంగా రాబోయే బొందలాడగా వినం రాబో ఆయన చచ్చిపోతే పక్క కాకి ముట్టలేదు ఆయన పోయి దండాలని తింటానే ఉండు. అవురా చిన్న అదే ముక్కలీడ తెచ్చి పెట్టి ఇప్పుడు తిన్న ముక్క తిను అది తింటాను నా తప్పేముంది. కాకులు ముట్టింది కూడా తింటారు తింటారు రాబోయే అంటే కాకులు రైతులు సంవత్సరాలు పంట పండించి నీకు అది పెడుతుంటే నీకు చెయ్యా ఎందుకంటే ముక్కలు రైతులు పండించిరా ఏదైతే తిండి కదా పైసలు ఏదో పెద్ద తిండి కదా ముక్కలు తిండి కదా ముక్కలు తిండి కదా కాదు రాబోయ్ పిట్టలు ఓ పక్షులు అవి బతకాలు వాటి గుంట అలాగే ఉంటాయి వాటికి బియ్యం అలవాట్లేదు. సరే ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పాలా? ఇంగ్లీష్ నేర్చుకోలేదు ఇప్పుడు. తెలుగు స్పెల్లింగ్ రాజు పెడతా తెలుగు స్పెల్లింగ్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ చెప్పినా ఇంగ్లీష్ స్పెల్లింగ్ చదువుకున్నాడు మేము కష్టాలు పెట్టాం కష్టపడ్డారు వచ్చా ఎందుకంటే ఎంత కచ్చా అంటే ఉల్లిగడ్డలు తింటుంది చికెన్ కూడా తింటలేదు ఉల్లిగడ్డలు తింటుంది. ఉల్లిగడ్డలు నేను కాదు ఆయన ముంగడ పెట్టిరు నీ ముంగడే నువ్వు తింటావు అన్న పిట్టముట్టని చెప్పి తెచ్చిర్రు. కారణం వీళ్ళిద్దరు వచ్చిన మోసం చేసిరు. ఎందుకంటే నాకు పొద్దున్న లేచి రావుడు రాత్రి లేచి రావుడు అంటే నా హెల్త్ అసలు బాగాలేదు పాడైపోతుంది. వీళ్ళిద్దరు వాళ్ళు ఇంకా నాశనం అయితే నాకు భయం. ప్లీజ్ రేపటికే నా రాకనే ఒక విన్నపం చేస్తున్నా నేను. ప్లీజ్ అని అర్థం నల్ల పసుకలు వచ్చినారా బాబు అందుకే నల్లగా అయినా ఇలా వల్ల ఇదకెత్త వచ్చిన అట్లా వస్తున్నాయి. మనం కష్టపడి ఇంట్లో పెట్టో దీనికి తెచ్చి డైలీ తినిపించాలి అని నీ అమ్మాయి ఇంట్లో గింత అంటుంటే ఏం ఆడగాలో నువ్వు ఏదో అమ్మాసకు ఉన్నాను నీ వల్లనే ఆడు సగం చెడిపోయిండు నీ వల్లనే ఈ పొట్టు వచ్చింది మీరు దాయిపించడం వల్ల నేను నాశనం అయినందు వల్ల అని చెప్పురా పైసలు లేవురా నాయన బాగా ఎట్లా కృష్ణరామ అనుకుంటా మేము ఉంటే లేక అమ్మకు 500 అంటే నెక్స్ట్ మీ మమ్మీ కాదు కోసం నువ్వు అదే అనిపిస్తున్నా. నెక్స్ట్ ముఖేష్ తర్వాత నేనే పెట్టి బాగుంటాయిరా మీ దగ్గర చాలా మీ దగ్గర నేర్చుకోవాలి మీకు చాలా డేంజర్. ఇంకోసారి ఈ అడ్డమైన మందు నా దగ్గర దేకు. మీ మమ్మీ నువ్వు ఉంటావు ఈ రూమ్ ని నువ్వు ఉంటావు ఇప్పుడు మంచిగా ఉంటది పెద్ద అయ్యాను కదా ఒక్కని ఉంటే ఇల్లు మంచిగా ఉంటే బాగుంటది అని చెప్పి కట్టించారు. ఇట్లా తాగుడు ఇట్లా తాగబోతాలు సోపదేతారని తెలియదు కదరా నాకు. ఈ తాగబోతాలు సోపదేరా చెప్పారా తాగిస్తారా ఏంటంటే మనోడు బాధలు ఉండు డిప్రెషన్ లో ఉన్నాను మా దోస్తాన్ని ఖరాబ్ చేస్తున్నావు నువ్వు దూరం చేస్తారు మీరు. గుమ్మ ఇచ్చిందిరా నాకు గుమ్మ ఇచ్చిందంట పడుతున్నారు చచ్చిపోతున్నామో
సరే ఆడు వచ్చిండు ఆడే చూసుకుంటాడు రేపు చూసుకో సరే. నాకు వస్తుందిరా. అటాక్ వస్తుందా క్యాన్సర్ వచ్చింది దాని పాపం అది మీ వాళ్ళే మీతో తిరిగింది. పండ్ల నొప్పులు అంట బీవి నొప్పులు అంట ఓడు ఏం అలవాటు చేసినావు మరి? పొద్దుగాల లేచి ఆ సిగరెట్ చేయడం చేసినట్టు ఆయనకి. రాత్రి రాగానే ఐస్ క్రీమ్ తీసుకుంటా పొద్దుగాల 11:30కి హాస్పిటల్ వాళ్ళరా 1 గంటలకు లేచిండ్రా. ఎంత బాగా అనిపిస్తుంది. నేను 8-9 గంటలకు లేస్తారా నాయన ఈ పన్ను నొప్పి వల్ల నాకు ఈ కన్ను నొప్పి, చెవు నొప్పి, చదువు అంట ఏడవేరుతుంది చూడు ఎంత తాగిండు ఇదిరా కన్ను. అంత తాగిపించిండ్రు మీరు. ఆ, అంత తాగి- అంత తాగి- చెవుకి కన్నుకి తేడా తెలుసు. అన్న నోట్లో ఏం పెట్టినా కొరకడు కొరకాడు మరి. కొరక నాకు తెలియదు. పెట్టు, నోట్లో ఏం పెట్టు. ఇంకోసారి అయిపోయాకన్నాను అరే, నా నొప్పి. నువ్వు తాగి- నీదే ఇగో ఈ బియర్ నువ్వు తాగి- కాదు అన్న, పోతానరే అని ఇంకెందుకున్నారు? పోతాం మరి మా- పొద్దురా అన్న. వాడుకున్నంత వాడుకున్నావు. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. వాడుకుంటా ఇయ్యా. పైసలు లేవనే కదా. ఎవరు అన్నాడు ఏమో వాడుకోవడానికి. పైసలు లేవనే కదా. ఇప్పుడు నా దగ్గర పైసలు లేకనే వెళ్ళిపోతున్నారు. అయిపోయినాయి మాట. నీకు మీ వాడు వచ్చింది ఇప్పుడు మేము వద్దిగా మీ ఓన్ మెడ్ల చేరింది, నీ మెడ్ల చేరింది. మా మెడ్ల ఆ చెంది పడ్డదా మీ కన్ను? నెక్స్ట్ అది మస్తు చేరింది. నాలుగు తులాలు చెందా పెట్టుకోండి ఇంట్లో. నీకే ఇస్తామని పెట్టిన రైట్ బాయ్. మీరు బొమ్మంటే పోతున్నారు గలీజ్గా. అపార్ట్మెంట్ ఉందా ఆయనకి? అపార్ట్మెంట్ ఉంది పెద్దది. బాగా ఇచ్చిరు మా మర్యాద అంటే ఇప్పుడు ఏం సరే, కొట్టు పోతున్నా. అట్లా బండి తాళం నీ దగ్గర పెట్టుకొని జోబులో దాపెట్టు. పోండి ప్లీజ్ ప్లీజ్. పోతాం రా నువ్వేం రా పోవానికి తాళం మీద బండి. నడుచుకుంటా పోరి. ఆ బండి తాళం మీద బండి. పోరా అన్న. అరే నా బుల్లెట్ కూడా గుంజుకుర్రా. గిరి పెట్టుకుర్రు బుల్లెట్ రాళ్ళు. ఓన్లీ బుల్లెట్ అది అన్న బుల్లెట్ నాకేం తెలుసు నవ్వుతారు ఎందుకురా? మాకు తాళం ఇచ్చేవారు బండి తాళం నా బండి మీద రోజు తిరుగుతుండ్రా. ఓయ్. పెట్రోల్ గిట్ట పోపిస్తలే, నేను పోపిస్తున్నా. ఇగో నా ఫోన్ పే లో గిట్ట చూడు. కన్నయ్య చెప్పు. అన్న అంటున్నావు నన్ను ఇప్పుడు మొత్తం మమ్మల్ని. మీద ముంచుతున్నా. ఇంకేమో నేనే రాయిపిస్తున్నా. ఇగో ఈ అన్న వచ్చిండు పెద్ద అన్న నన్ను అని చెప్తున్నా. ఫోన్ రాగానే నువ్వు ఈడ కూర్చోనా? మీరు పోతానికి మళ్ళీ వస్తారేమన్నా? పోడు కాదన్న నీ వల్ల అంటే మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఆ వీడియోలు? ఆ ఒక్క మేము మాట. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ఇప్పుడు ఏమవుతుందిరా? మీరు రాకుండా గుమ్మైతుందిరా. చూడు. చెడిపోతే చెడిపోయేంత వయసు నీకులో లేదు. గుడుపు అవుతుందిరా. నువ్వు ఒకటి గుడిపెట్టోనివి. ఏమంటావు షే? అయ్యా చూడు. నువ్వు మళ్ళా కూర్చునేది దాగలమానా? తాగబోతులం అయితే ఏమని షే? సో గైస్ అయితే నేను ఇవాళ నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ నుంచి మన టీమ్ లో ఒక ఎంట్రీ పర్సన్ అయితే కొట్టిండు. నేను సిగ్గుపడుతుంటాడు. ఆయన బిజినెస్ మ్యాన్. పెద్ద పెద్ద జాగాలు మన సెటిల్మెంట్లు ల్యాండ్ సెటిల్మెంట్ ఇదే వద్దు. Please ఉంటా. సరే కష్టం, కష్టం. ఆయన మంచి మంచి ల్యాండ్ అరే ఇటు పెట్టు. ఆయన మంచి మంచి ల్యాండ్ సెటిల్మెంట్. ఈయనకి 5 కోట్ల ఆస్తుంది వెనకాల. అవన్నీ దాచిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నా. పెట్టుకో. సో గైస్ చూసిరా ఇట్లాంటి ఫన్నీ వీడియోస్ బబ్బానికి నేనే ఫోన్ చేసి ఇట్లా తాగుతున్నా వచ్చే టైం పాస్ కి వీడియో పెట్టుకొని రా అని చెప్పి నేనే చెప్పిన. వీళ్ళు రోజు తాగుతున్నారు అడ్డమైన తాడు చెప్పుర్రి. ఈయనకి తాగుతున్నా ప్లీజ్. నేను ఎంకరేజ్ చేయాలి ఇవన్నిటికి. ఇంకోసారి చెప్తున్నారా? కానీ ఈయన ముఖం చూస్తేనే మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది, మీకు ఒక దేవుడు కనిపిస్తుంది. ఈ లోపల మొత్తం రక్తం లేదు, మొత్తం మందండి. అంతగానం తాగుతారంట. ఆడేం చేసి చెప్పు. ఏం తిన్నాడు? లెగ్ పీస్లు అన్ని తినేసి. అవన్నీ నిన్ను ఒకటి పెట్టుకున్నాను. నా తిండి మీద పడి ఏడుస్తుర్రు ఇప్పుడు. సో గైస్ మీకు ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో కావాలంటే డైలీ మన శివబాయ్ ఛానల్ అయితే పేరు నీ పేరు చెప్పు. మజా పేరు చెప్పాలి. చెప్పాలా పేరు చెప్పు. అది పేరు చెప్పానా? రౌడీ బాయ్ శివ, అల్కమ్యాన్ శివ, మన అల్కమ్యాన్ శివ, మన వెండి శివ. నేను వీడియోలు అయితే చేస్తా. సో గైస్ ఇట్లాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో చేస్తా. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్. నేనైతే మందాలి, నాకు అలవాటు లేదు. వీళ్ళు దాగినంత నేను దాగా. మేము ఏం మందు తాగాలి అది అట్లా చేసినాం. సో ఇగో ఎవ్వరే మందాలే. బబ్బానికి ఫోన్ చేసి టారాబాయ్ అన్న ఒక ప్యాక్ ఇంకా సీల్ కూడా ఇప్పలే. అది ఇది ఒక్కటి ఇప్పింది. ఈయన అయింది కొంచెం. ఈయన సారీగా ఈయన అయింది. సో మేము ఇట్లాంటి వీడియోలు అయితే ఎన్నెన్నో చేస్తాం. కొంచెం నవ్వుకుంటారని చెప్పి వీడియో పెడుతున్నా. ఓకే బాయ్.